సినిమాల్లో చూసే మిస్సైళ్ళు ఈ మధ్యన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లేకపోతే భారతదేశం పాకిస్తాన్ మీద దాడులు చేసిన కారణంగా మన టీవీ తెరల మీద ప్రత్యక్షమైన ఒరిజినల్ ప్రత్యక్షమైన అందులో భాగంగా పాల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం వదిలినటువంటి బ్రహ్మోసులు నిర్దేశిత లక్ష్యాలను కరెక్ట్గా ఛేదించినటువంటిది చూసాం. అట్లాగే మిస్సైల్ ఎట్లా వేస్తారన్నటువంటిది కూడా ఈ మధ్యన పబ్లిక్ అర్థమవుతుంది. అయితే ఈ మిస్సైళ్లలో సరికొత్త సంచలనాత్మకమైనటువంటిది ఇప్పటిదాకా భుజాల మీద పెట్టుకుని మూవింగ్ లాంచర్స్, మిస్సైల్ లాంచర్స్ ఇట్లాంటివి, అట్లాగే వెహికల్లో పెట్టుకుని జీపుల మీద తీసుకెళ్లేది, లేకపోతే యుద్ధ విమానాల ద్వారా యుద్ధ నౌకల ద్వారా వదిలేవి, ఇట్లాంటివి చూసాం. ఇది కాకుండా ఇప్పుడు భారత డిఆర్డిఓ అయితే ఒక అద్భుతమైనటువంటి స్పెషల్ సాధించింది. ఏంటంటే రైలు వెళ్తూ రైల్లో నుండి క్షిపణి ప్రయోగించడం. అగ్ని ప్రైమ్లో ఇదే అత్యంత అద్భుతమైనటువంటిది. ఇంతవరకు ప్రపంచంలో ఇంకే దేశము చేయనటువంటిది చేసుకొచ్చారు. ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ అంటే దీని ద్వారా క్షిపణి ప్రయోగం చేపెట్టారు. రైల్ నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి తక్కువ రియాక్షన్ టైంలోనే శత్రువు కంటపడకుండా ప్రయోగించేటందుకు దీన్ని తయారు చేసుకొచ్చారు. ప్రత్యేకంగా డిజైన్ చేశారు దీనికోసం అని చెప్పేసి. రైల్ నెట్వర్క్ సాయంతోనే ఇదంతా చేసుకొచ్చారు. శత్రువుల కంటపడకుండా అవతల వాళ్ళని విధ్వంసం చేయడానికి ఉద్దేశించినటువంటి అగ్ని ప్రైమ్ మిస్సైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత రక్షణకి ఇది అదనపు బలం అన్నటువంటిది ఇప్పుడు సైన్యం ప్రకటించింది. రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షల్ నావిగేషన్, మైక్రో ఇనర్షల్ నావిగేషన్ సిస్టమ్ని అమర్చారు. దీంతోపాటు జీపీఎస్, నావిక్ శాటిలైట్ నావిగేషన్లకు కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది. ఈ మిస్సైల్కు ఉన్నటువంటి కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపరచవచ్చు. ఇది లాంచింగ్కి అవసరమైనటువంటి సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పటికే అగ్నిపి క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యం సాధించడంతో పాటు ఇది కొత్తదనమాట.